వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. శరణాగత పారిజాతమా బురినసురుల పాలి భూతమా. శరణాగత పారిజాతమా బురినసురుల పాలి భూతమా. అరుదైన సృష్టికి ఆది మూలమా ఓ హరి నమో పరమ పుఠాల వాలమా. జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. సకల దేవతా చక్రవర్తి వికలివై నిండిన విశ్వమూర్తి. సకల దేవతా చక్రవర్తి వికలివై నిండిన విశ్వమూర్తి. అకలంకమైన దయానిధి ఓ వికషముఖ నమో విధికి విధి. జయ మంగళము నీకు సర్వేశ్వరా. కొలిచిన వారల కొంగుపైడి ములిగిన వారికి మొనవాడి. కొలిచిన వారల కొంగుపైడి ములిగిన వారికి మొనవాడి. కలిగిన శ్రీ వెంకటరాయ మలసిదాసులమైన మాకు విధేయ. జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. ఈశావాస్యోపనిషత్తు మొదటి మంత్రం అధ్యయనం చేస్తూ ఉన్నాము. దీంట్లో 3 మంత్రాలు ప్రధానంగా చెప్తారు. అవి ఉత్తమాధికారి, మధ్యమాధికారి, అధమాధికారిగా మొదట్లో వచ్చేటువంటి 3 మంత్రాలు ఈ ప్రకారంగా చెప్పే విధానం ఉంటుంది. మొదటి మంత్రమును అధ్యయనం చేసే విధానములో ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్యచిత్ ధనం. ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించ జగత్యాం జగత్ యత్ ఏ కించ కించిత్ గలదో, జగత్యాం కదిలిపోయేటువంటి జగత్తు యందు ఏ జగత్ అయితే ఉన్నదో, అంతటా సర్వం అంతటా కూడా ఈశావాస్యం. ఈశావాస్యం ఈశ్వరుడు వ్యాపకమై ఉన్నటువంటి విధానం ఇక్కడ అర్థం. వాస్యం అనే దానికి చాలామంది అర్థాలు చెప్పుకొచ్చారు. వాస్యం అంటే వసనివాసే వసించి ఉండుట. కాబట్టి వాసం అని చెప్పనంటే వాస అంటే వస సంబంధం వాస ఉండుట అని అర్థం. కాబట్టి ఆయన భగవంతుడు నివాసమై ఉన్నాడు. ఈశావాస్యం అంతటా. యత్ కించ జగత్యాం జగత్తు జగత్తులో అణువణువు అంతటా కూడా ఆయన వ్యాపకమై ఉన్నటువంటి విధానము. భగవంతుడు భగవతత్వము
సర్వేశ్వరుడు విశ్వవ్యాపకమై ఉన్నటువంటి విధానముగా ఈ మంత్రం మనకు మంచి అర్థాన్ని బోధిస్తున్నటువంటి విధానము. కాబట్టి ఈశావాస్యం, బ్రహ్మము అంతటా వ్యాపకమై ఉన్నది. అట్టి ఆ బ్రహ్మమునే మనం మాయా ఉపాధిని బట్టి ఈశ్వరుడు అని చెప్పని అంటాం. మాయా అని చెప్పనంటే శక్తి, శక్తి చేతనములు. ఈ జగత్తంతా కూడా శక్తి చేతనములు రెండు కూడా అవిభాజ్యమై ఉన్నటువంటి విధానం. కాబట్టి అట్టి ఆ బ్రహ్మమునందు ఈ జగత్తంతా కూడా వ్యాపకమై ఉన్నది. ఇదం సర్వం అంతా కూడా మరి సర్వేశ్వరుడే ఈ జగదాకారముగా భాషిస్తున్నటువంటి విధానముగా. దాన్ని వేదాంతులు వివర్తవాదము అని చెప్పిన మాట చెప్పుకొస్తారు. ఇతర సిద్ధాంతకారులు పరిణామవాదాన్ని ఆరంభవాదం అని ఇట్లా చెప్పుకొస్తారు. కానీ అద్వైత విధానములో వివర్తవాదము, ఆ బ్రహ్మమే ఈ నామరూపాత్మికమైనటువంటి జగత్తుగా భాషిస్తున్నది అని అర్థం. కాబట్టి ఇవి విశ్వ జగత్తంతా కూడా మరి మిథ్య అనే మాట కూడా వాడుతూ ఉంటాం మనం. జగత్ మిథ్య అనే పదం వాడుతూ ఉంటాం. అంటే ఏమిటి? ఏ యొక్క నామరూపాలుగా తోస్తూ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళా కాలాంతరంలో కనుమరుగైపోయేటువంటి విధానము. ఉండవు. ఎందుకంటే పరిణామశీలం, జగత్తంతా కూడా ఒక ప్రవాహముగా పోతుంది. కాబట్టి ఈ ప్రకారముగా మరి జగత్తులో శక్తి అమ్మవారు, ఈశా అని చెప్పనంటే అమ్మవారితో చేరి ఉన్నటువంటి స్వామివారు. ఈ జగత్ అనేటువంటిదంతా కూడా మరి ఆ పరమేశ్వరుని అధిష్టానమునందు భాషిస్తున్నటువంటి శక్తి అని అర్థం. కనుక ఈ శక్త్యాత్మికమై ఉన్నటువంటి మాయా శక్త్యాత్మికము నుండే ఈ నామరూపాత్మికములుగా గోచరించే జగత్తంతా కూడా ఏర్పడింది. కనుక బ్రహ్మమునందు ఏమీ లేదు. ఏదైనా ఉన్నదా అంటే ఈ మాయా సమన్వితమై ఉన్నటువంటి ఈశ్వరుని సన్నిధిలోనే ఉన్నటువంటిది. తస్య కర్తారం అభిమాం విద్ధి అకర్తారం అవ్యయం. తస్య కర్తారం, నన్ను కర్తగా భావించినప్పటికీ కూడా, అకర్తారం విద్ధి, నన్ను కర్త కానివానిగా తెలుసుకొనుము అని భగవద్గీతలో స్వామి చెప్పే మాటలు. అనగా మాయ శక్తితో సమన్వితమై ఉన్నప్పుడు ఆయన ఈ సమస్త వ్యవహారం అంతా చేసేటువంటి విధానముగా ఈశ్వరుడుగా భాషిస్తున్నాడు. కానీ వాస్తవికంగా చూసినట్లయితే మరి నిర్వికారమై ఉన్నటువంటి, నిరాకారమై ఉన్నటువంటి బ్రహ్మం ఆయన ఏమీ కూడా చేసేవాడు కాదు. కాబట్టి ఆ శ్లోకంలో స్వామివారు అక్కడ చాలా శాఖచక్యంగా తస్య కర్తారం, కర్తారం, నన్ను మీరు కర్తగా భావిస్తూ ఉన్నారు. కర్తారం అంటారు. అంటే చేసేవాడిని కర్తారం అంటారు, చూసేవాడిని ద్రష్టారం. కర్తారం, ద్రష్టారం, శ్రోతారం, వక్తారం. మాట్లాడేటువంటి వాడు భక్తారం, వినేటువంటి వాళ్ళు శ్రోతారం, చూసేటువంటి వారు ద్రష్టారం, నడుస్తూ ఉంటే గంతారం, వస్తూ ఉంటే ఆగంతారం, భుజిస్తూ ఉంటే భోక్తారం అంటే భుజించేవాడు, పీతారం అంటే తాగేటువంటి వాడు, ద్రష్టారం అంటే చూసేటువంటి వాడు. పరమాత్మ అక్కడ మరి కర్తారం అపి, నన్ను కర్తగా భావించినప్పటికీ కూడా అకర్తారం విధి, నన్ను కర్త కానివానిగా తెలుసుకునుమని 2 పదాలు అక్కడ ఆయన వాడతాడు. ఎందువల్ల ఆ ప్రకారంగా చాలా సన్నిహితముగా ఉన్న పదాలు వాడటం అని చెప్పనంటే, ఆయన మాయాశక్తి సమన్వితమై ఉన్నప్పుడు కర్తారం, కర్తగా కర్తగా కనబడతాడు ఆయన గారు. మా యొక్క అతీత స్థితిని పొందినప్పుడు ఆయన అకర్త, ఏమీ కూడా చేసేవాడు కాదు. అకర్త, అభోక్త, కేవలం శుద్ధచేతనం అని అర్థం. అంటే ఆ శుద్ధచేతనమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే ఇక్కడ ఈశా, సర్వేశ్వరుడుగా లోకంలో ఆయన
తెలియబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈశ అనే పదం ఎందుకు వచ్చిందని చెప్పానంటే అమ్మవారు అంటే శక్తి, జగత్ శక్తి, విశ్వశక్తి అది చేరి ఉండటం కారణంగా ఆయన ఈశ అనే మాటగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈశ మనకు సమస్త శాసకుడు అని చెప్పిన అర్థం. ఈష్టే సమస్తాన్ని శాసించేటువంటి విధానముగా ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు కాబట్టి ఈశ అనే పదం వాడారు. ఈశ ఐశ్వర్యే అనేది కూడా ఉన్నది. అష్టైశ్వర్యయుక్తమై ఉన్నటువంటి స్వరూపం ఈశ్వరుడు అని చెప్పని. ఈష్టే అని శాసించేవాడు, సమస్త విశ్వాన్ని ఆయన శాసిస్తాడు, సమస్త దేవతలను శాసిస్తాడు, సమస్త లోకాలను శాసిస్తాడు. ఆయన అధ్యయనంలోనే అన్నీ కూడా మరి ప్రవర్తిస్తున్నటువంటి విధానము, ఆయన ఆజ్ఞ లేకుండా విశ్వంలో ఏది కూడా ప్రవర్తించే విధానం లేదు. కనుక ఈ ప్రకారంగా ఆయన ఈశావాస్యం శాసకుడై ఉన్నటువంటి అంశమేమో ఈశ అనే పదము. వాస్యం అంటే వసించుట అనేటువంటి యొక్క అంశం దీంట్లో గోచరిస్తుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ మరి మాయాశక్తి సమన్వితుడై ఉన్నటువంటి ఈశ్వరుడు దండధరుడై సమస్త విశ్వాన్ని శాసిస్తున్నటువంటి విధానం, ఆయన శాసన అనుసరించే సమస్త దేవతలు కూడా ప్రవర్తిస్తున్నటువంటిది. కాబట్టి దేవతలను కూడా శాసించేది ఆయనే. బ్రహ్మ, విష్ణు, శివుడు, రుద్రుడు. కాబట్టి మహేశ్వరు ఈ విధముగా ఎంతమంది దేవతలు అయితే ఉన్నారో అందరూ కూడా ఈశ్వరుని యొక్క శాసనానుగుణ్యముగానే ప్రవర్తించే విధానం ఉంటుంది. పంచభూతములు కూడా పరమాత్మాజ్ఞ అనుసరించే ప్రవర్తించే విధానం ఉంటుంది. సమస్త జీవులన్నీ కూడా పరమాత్మాజ్ఞకు లోబడి అవన్నీ కూడా ప్రవర్తించే విధానం ఉంది. కాబట్టి విశ్వ జగత్తంతా కూడా సర్వేశ్వరుని యొక్క శాసనంలో నడుస్తున్నటువంటి విధానము. ఆయన ఆజ్ఞను దాటి ఏది కూడా ప్రవర్తించటానికి వీల్లేదు. సముద్రుడు కట్టలేకపోయినా ఆయన దాటి రావటానికి వీల్లేదు. వాయువు మహాశక్తివంతమైన ఆయన తన శక్తినంతా చూపే అవకాశాలు లేవు. అట్లా అపారమై ఉన్నటువంటి శక్తిలో కలిగి ఉన్నటువంటి యొక్క పంచభూతములు కూడా అవన్నీ కూడా ఎంతవరకు తమ యొక్క ప్రవర్తన కలిగి ఉండాలో అంతవరకే ఉండేటువంటి విధానముగా మరి సర్వేశ్వరుడు శాసించినటువంటి విధానం జగత్తుని, సమస్త జీవులను, సమస్త మానవాళిని, సమస్త విశ్వాన్ని ఆయన నిర్మాణములో ఏర్పడ్డటువంటిది అని అర్థం. ఈశాన్య అనేటువంటి మాటకి చూసినట్లయితే ఆయన శాసకుడుగా సమస్త విశ్వ రచన చేసినవాడు, అత్యద్భుతమైనటువంటి రచన చేసినటువంటి వాడు, అపారమై ఉన్న జ్ఞానముతో చేసినటువంటి వాడు. కాబట్టి విశ్వ జగత్తును అర్థం చేసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత అర్థం చేసుకున్నా కానీ ఇంకా అర్థం కావాల్సింది మేరు పర్వతం అంతా ఉన్నది. అర్థం చేసుకున్నది ఆవగింజ అయితే అర్థం చేసుకోవాల్సినటువంటిది మేరు పర్వతం అంతా ఉన్నది. కాబట్టి అపారమై ఉన్నటువంటి యొక్క జ్ఞానముతో సర్వేశ్వరుడు ఈ విశ్వం యొక్క శాసనాన్ని అనుసరించి ఆయన ప్రవర్తింపజేస్తున్నటువంటి విధానం కనుక ఆయన ఈశ అనేటువంటి పదము. తర్వాత జగత్యాం జగత్ అనే విధానముగా మరి జగత్తంతా కూడా ఎత్తకించ ఏ జగత్ అయితే ఉన్నదో ఆ జగత్తంతటిని కూడా ఆయన గారు ఈశ శాసించేటువంటి వాడుగా ఉన్నటువంటిది. ఎందుకంటే ఆయన మాయ అనేటువంటి శక్తిని ఆసరాగా చేసుకుని సమస్త విశ్వాన్ని ఆయన శాసిస్తున్న విధానము ఒకటైతే ఈశావాస్యం. వాస్య అంటే వసతి, నివసతి, నివాసము అంటాం కదా. వాసము నివాసము అని అన్నప్పుడు ఏమర్థం వస్తుంది? ఉండుట అనే అర్థం వస్తుంది అన్నమాట. వాసము అంటే ఉండుట, నివాసం అంటే ఉండుట, వసతి అంటే ఉండుట. కాబట్టి ప్రకారముగా ఈశ్వరుడు వాస్యం, ఈశా వాస్యం. ఆయన మరి వ్యాపకుడై అంతటా ఉన్నటువంటి స్వరూపము, అణువణువు వ్యాపకమై ఉన్నాడనే మాట. ఇదం సర్వం జత్తుకించ జగత్యాం జగత్తు, కదిలిపోయేటువంటి జగత్తుగా ఉన్నటువంటి దాంట్లో అణువణువు కూడా ఆయన మరి వ్యాపకమై ఉన్నటువంటి స్వరూపము. అటు ఈశ్వరుడు
అటు తర్వాత శుద్ధ బ్రహ్మము రెండు అక్కడ ఉన్నాయన్నమాట. ఈశా అనేటువంటి పదములోనే మీకు అక్కడ శుద్ధ బ్రహ్మము ఉన్నది. సమస్త విశ్వాన్ని శాసించేటువంటి విధానముగా ఉన్నటువంటి దండధరుడే ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు ఆయన శాసకుడుగా ఉన్నటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా సాకార నిరాకారత్వములుగా ఆయనే విశ్వములో భాషిస్తూ ఉన్నాడు. నిరాకార విధానముగా బ్రహ్మముగా ఆయన వ్యాపకమై ఉన్నాడు. నిరాకార విధానముగా విశ్వమంతా కూడా బ్రహ్మ పదార్థముగా ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుడు అంటే మంగళకరుడు అని అర్థం. శివ మంగళకర అని చెప్పి అన్నారు. కాబట్టి సమస్త విశ్వానికి మంగళకరుడుగా ఉన్నటువంటి విధానం ఈశ్వరుడు. కాబట్టి ఆయన యొక్క మూలతత్వం బ్రహ్మము అని అర్థం. కాబట్టి మూలతత్వం బ్రహ్మం. అట్టి ఆ బ్రహ్మం అంతటా వ్యాపకమై ఉన్నది. అట్టి ఆ బ్రహ్మమునందు ఏ యొక్క మాయాశక్తి ఉపాధి ఏర్పడి ఉన్నదో ఆ మాయాశక్తి ఉపాధిని అనుసరించి ఆయన ఈశ్వరుడుగా లోకములో పిలువబడుతూ ఉన్నాడు. ఈశా అంటే శాసకుడు. యౌవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు అని ఆత్మభౌ ఈశ్వరుని శరణంబు వేడెదన్. ఈశ్వరుడు కాబట్టి అంత జగత్తంతటికి కూడా శాసకుడుగా ఆయన ఉన్నటువంటి విధానములో ఆ యొక్క శాసనాన్ని అనుసరించి సమస్త విశ్వమంతా ప్రవర్తిస్తున్నటువంటి అంశం ఒకటైతే దానికి అంతర్గతముగా ఉన్న అంశం ఏంటంటే సచ్చిదానందమై ఉన్నటువంటి బ్రహ్మము. చిత్తు ఆనందాత్మకములుగా ఉన్నటువంటి ఆ బ్రహ్మము. అట్టి ఆ బ్రహ్మము వాస్యం అంతటా వ్యాపకమై ఉన్నటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా ఏ యొక్క బ్రహ్మము అనబడేటువంటిది సచిదానంద లక్షణాలు కలిగి ఉన్నదో ఆనందమే స్వరూపముగా కలిగి ఉన్నదో అట్టి ఆనందాన్ని ఆస్వాదించే విశ్వములో సకల జీవులు ఉన్నాయనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అనుభవములో ఉన్నటువంటి విషయం. అందరూ ఏంటంటే మరి ఆ యొక్క పరమ సుఖాన్ని బ్రహ్మానందాన్ని అపేక్షించే మరి అందరూ కూడా తమ తమ జీవితాలని కొనసాగిస్తున్నటువంటి విధానము. అన్నమాచార్యుల వారు ఈ విషయంలో ఒక మాట చెప్పుకొస్తాడు. సమబుద్ధి ఇందరికి సర్వవేద సారము సముడిందరికి హరి సాధనమేమయ్యా. సమబుద్ధి ఇందరికి సర్వవేద సారము సముడిందరికి హరి సాధనమేమయ్యా. చీమకు తన జన్మము చేరి సుఖమై తోచు దోమకు తన జన్మము దొడ్డ సుఖము. చీమకు తన జన్మము చేరి సుఖమై తోచు దోమకు తన జన్మము దొడ్డ సుఖము. ఆమని ఈగకు సుఖ మా జన్మమై తోచు ఏమిటా నెక్కువ సుఖమెవ్వరికేదయ్యా. సమబుద్ధి ఇందరికి సర్వవేద సారము సముడిందరికి హరి సాధనమేమై. సమబుద్ధి ఇందరికి సర్వవేద సారము సముడు ఇందరికి హరి సాధనమేమై. చీమకు తన జన్మం చేరి సుఖమై తోచు దోమకు తన జన్మము దొడ్డ సుఖము. ఆమని ఈగకు సుఖము ఆ జన్మమై తోచు ఏమిటా ఎక్కువ సుఖమెవ్వరికేదయ్యా అనే విధానంగా ఇప్పుడు చూస్తే లోకంలో అన్ని జీవులు కూడా సుఖం ఆనందం పరమశాంతి అనేటువంటి వాట్లను అపేక్షించే అన్నీ కూడా తమ తమ జీవితాలు కొనసాగించుకుంటూ ఉన్నాయి. కాబట్టి ప్రకారముగా
చూసినట్లయితే అందరి యందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి యొక్క వాంఛ ఏంటంటే ఆనందము, సుఖము అన్నారు. కాబట్టి ఆ సుఖాన్ని అపేక్షించే అన్ని జీవులు ఉన్నాయి కాబట్టి మరి అట్టి ఆ సుఖాన్ని, ఆనందాన్ని పొందటానికి మరి రెండు తెరగలుగా ఇక్కడ జీవులకు ప్రసాదింపబడ్డటువంటి ఒక అంశం ఉన్నది. ఏమిటంటే ఆ సుఖాన్ని పొందటానికి ఇక్కడ సాధనములు ఏమిటంటే ఇంద్రియములనే సాధనగా చేసుకొని ఆ సుఖాన్ని పొందటానికి లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి ప్రయత్నం చేస్తూ ఉన్న విధానము. ఏవైతే ఈశ్వరుని చేత కల్పింపబడ్డటువంటి, ఈశ్వరుని చేత నిర్మాణం చేయబడ్డటువంటి స్థూలదేహము, సూక్ష్మదేహము రెండు ఉన్నాయో, గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూలదేహము, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహము, ఈ రెండు కూడా సుఖ సాధనములుగా ఉన్నటువంటి అంశములు. అనగా బ్రహ్మము యొక్క సుఖాన్ని ఆస్వాదించుకోవటానికి సాధనములుగా ఏర్పాటు చేయబడ్డటువంటి అంశములు. కాబట్టి వాటితో జీవులు నిరంతరముగా సుఖాన్ని అపేక్షించి మరి ఇంద్రియముల ద్వారా ఆ పరమశాంతిని పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి విధానము ఇది. లోకములో అందరూ సకల జీవులు ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. ఒకవేళ ఏవైనా వనరులు సంపాదించుకోవాలనేటువంటి భావన ఉన్నా కానీ వాటి ద్వారాగా కూడా సుఖాన్ని అపేక్షించే వాటిని సమకూర్చుకుంటూ ఉన్నాడు. ఈ లోకములో మానవులకు ఉన్నటువంటి యొక్క భావన సాపేక్షక భావన అన్నారు, నిరపేక్షక భావన కాదు. కనుక ఏ యొక్క వస్తువు యందు స్వతసిద్ధముగా వాళ్ళకి అపేక్ష లేదు. ఆ ఉన్నటువంటి యొక్క అపేక్ష దానిని సాపేక్షక అంటారు. సాపేక్ష అని చెప్పనంటే ఆత్మ ఆనందాన్ని ఉద్దేశించే సమస్త విశ్వ పదార్థాలని కోరుకోవటం జరుగుతూ ఉన్నది. కనుక విశ్వంలో ఏవైనా మనం ఉపభోగిస్తున్నాము అని చెప్పనంటే అవన్నీ కూడా ఆనందాన్ని అపేక్షించే ఉపభోగిస్తున్నటువంటి విధానము. నేత్రము ద్వారా, శ్రోత్రము ద్వారా, ఘ్రాణము ద్వారా, నాలుక ద్వారా, ఇతర కర్మేంద్రియములు వాక్కు, పాణి, పాదము, గుహ్యము ద్వారా, పాయువు ద్వారా ఇవన్నీ కూడా వినియోగింపజేసుకుంటూ ఉన్నాము అని చెప్పనంటే ఏమిటి ఉద్దేశం? అసలు ఏమిటంటే సుఖము, ఆనందము. కాబట్టి భగవంతుని అపేక్షించే ఇంద్రియములన్నీ కూడా వినియోగింపబడుతున్నటువంటి విధానము. కాబట్టి ఇక్కడ పరమాత్మ భుంజీథా, ఈశ్వరుడు ఈ పదాన్ని ఇక్కడ వాడుతూ ఉన్నాడు. భుంజీథా అంటే అనుభవింపు అని అర్థం. అనుభవించు. నీకు ఇచ్చినటువంటి సాధనలన్నీ కూడా మరి విశ్వంలో వాటను చక్కగా వినియోగింపజేసుకొని మరి విశ్వవ్యాపకమై ఈశా వాస్యం, వాస్యం అంటే వ్యాపకమై ఉండుట, వస అంటే వసించి ఉండుట, ఎత్ కించ జగత్యాం అనగా అణువణువు వ్యాపకమై ఉన్న విధానం. ఏది? ఆ ఈశా శుద్ధ బ్రహ్మము. రెండు అంశాలు ఇక్కడ చెప్పుకోవాలి మనము. ఒకటేమో శుద్ధ బ్రహ్మము, ఒకటేమో శబల బ్రహ్మము. రెండు వస్తాయి ఇక్కడ ఈశా అనే పదములో. శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము రెండు తీసుకోవాలి. కాబట్టి మాయ అనేటువంటి ఉపాధి సహితమై ఉన్నటువంటి విధానంగా ఉంటే ఆయన శబల బ్రహ్మం, ఈశ్వరుడు. ఆ మాయకు అతీతముగా ఉన్న స్వరూపముగా చూసినట్లయితే దాన్ని శుద్ధ బ్రహ్మము. కాబట్టి ఆ శుద్ధ బ్రహ్మం అనేటువంటిది వ్యాపకమై ఉంది కాబట్టి వాస్యం అంటే వ్యాపకమై ఉండుట, నివాసమై ఉండుట అని అర్థం. వస అనే ధాతు అన్నమాట. వసతి నివసించుట, ఉండుట అని అర్థం. కాబట్టి ఆ బ్రహ్మం ఉన్నది. ఆ ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మం ఎట్లా ఉన్నది అంటే మాయ అనేటువంటి శక్తితో సమన్వితమై ఉన్నప్పుడు ఈశా శాసకుడుగా ఉన్నది. భీషాస్మాత్ వాత పవతే భీషోదేతి సూర్య భీషాస్మాత్ అగ్నిశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః అని మనకు తైత్రీయంలో వస్తుంది అన్నమాట. భీష అంటే భయం అన్నమాట.
ఎవరి వల్ల భయం అంటే ఈశ్వరుడు, సమస్త లోకాలని శాసించే ఈశ్వరుడు కాబట్టి ఆయన శాసకుడయ్యాడు. అంతర్గతముగా ఉన్నటువంటి స్వరూపం బ్రహ్మం, అంతర్గతముగా ఉన్న స్వరూపం బ్రహ్మం, అదంతటా వ్యాపకమై ఉన్నటువంటి స్వరూపం. పైన చూస్తేనేమో శాసకుడు, మాయా సమన్వితమై ఉన్నటువంటి ఈశ్వరుడు శాసకుడు. కానీ లోనకు పోయాము అంటే శుద్ధ బ్రహ్మం, సచ్చిదానందమై ఉన్న శుద్ధ బ్రహ్మం. అట్టి ఆ శుద్ధ బ్రహ్మము ఆనందం కాబట్టి అట్టి ఆనందాన్నే లోకంలో అన్ని జీవులు కూడా అపేక్షించి ఉన్నాయి. ఏ ప్రాణి కూడా అశాంతి, దుఃఖము, అనాత్మ సంబంధమైన లక్షణాలని ఏ ప్రాణి అపేక్షించడం లేదు. అశాంతి, దుఃఖము, వేదన ఇవన్నీ కూడా జగత్తు యొక్క సంబంధమై ఉన్న, పరిణామశీలమై ఉన్న జగత్తు యొక్క సంబంధమై ఉన్న లక్షణాలు. కాబట్టి ప్రకారముగా లోకములో అన్ని జీవులు కూడా మరి ఆనందం వైపుకే తిరిగి ఉన్నాయి, ఆనందాన్ని పొందాలనే అపేక్ష కలిగి ఉన్నాయి. జీవితం ఎప్పుడూ కూడా ఆనందముగా గడపాలని చెప్పనే ఉద్దేశం ఉన్నది. కాబట్టి ప్రకారముగా సకల జీవులు కూడా ఏ ఆనందాన్ని అపేక్షించి ఉన్నాయో అట్టి ఆనందానికి సాధనములుగా ఉన్నటువంటివి ఇంద్రియములు. ఇవి ఆనందం పొందటానికి సాధనములుగా ఉన్నటువంటి ఇంద్రియములు. కాబట్టి లోకములో అందరూ కూడా తమ తమ ఇంద్రియాలని వాడుకుంటూ ఉన్నారు, వినియోగింపజేసుకుంటూ ఉన్నారు. వాటి ద్వారా వచ్చేటువంటి యొక్క సుఖాన్ని ఆస్వాదిస్తూ ఉన్నటువంటిది. కనుక ఇంద్రియాల ద్వారా ఆ పరమానందాన్ని పొందాలనేటువంటి ప్రయత్నములో లోకములో అందరూ కూడా ఉన్నారు. అది కాబట్టి ఇంద్రియాల ద్వారా పొందేటువంటి యొక్క ఆనందం అది స్వల్పకాలికమై ఉంటుంది అని చెప్పని అన్నారు. కానీ జ్ఞానం ద్వారా పొందేటువంటి యొక్క ఆనందం అది ఎక్కువ శాతం శాశ్వత ఆనందముగా ఉంటుంది అని అన్నారు. కాబట్టి బయటికి పోయినా ఇంద్రియాల ద్వారా బయటికి పోయి విషయాలను ఆస్వాదించి మరి భోగములను ఆస్వాదించి వాటి ద్వారా మరి శాంతిని, ఆనందాన్ని, సుఖాన్ని పొందేటువంటి ప్రయత్నములో లోకములో అందరూ ఉన్నటువంటి విధానము. ఇక్కడ భుంజీథా అనే పదం వాడబడుతూ ఏమన్నాడంటే తేన త్యక్తేన అని అంటాడు. త్యక్తేన వదిలిపెట్టి భుంజీథా అనుభవించు. ఏం వదలాలి? రెండు రకాలు ఇక్కడ. అనగా ధ్యానం చేసేవాళ్ళు, నివృత్తి మార్గంలో పోయేవాళ్ళు కూడా ఆనందాన్ని అపేక్షించబోతూ ఉన్నారు. ఎందుకంటే బ్రహ్మం ఆనంద స్వరూపం కాబట్టి. ఆనందో బ్రహ్మే ద్విజానాత్ ఆనందాత్యేవ ఖలు ఇమాని భూతాని జాయంతి ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతి అభిశంవిశంతి ఆనందేన జాతాని జీవంతి. ఏ యొక్క జీవులు లోకంలో జాతాన్ని పుట్టాయో అవన్నీ కూడా ఆనందేన జీవంతి, ఆనందం కోసంగానే జీవిస్తూ ఉన్నాయి. గమనించాల్సిన అంశము. కాబట్టి ఆనందం వైపుకే అన్ని జీవులు తిరిగి ఉన్నాయి. కాబట్టి అట్టి ఆనందాన్ని పొందటానికి ఈశ్వరుని ద్వారా ప్రసాదింపబడ్డటువంటి ఇంద్రియములు ఇవి మనం పెట్టుకున్నటువంటివి కావు. కాబట్టి జ్ఞానేంద్రియములు 5 ఇచ్చాడు, కర్మేంద్రియములు 5 ఇచ్చాడు, ప్రాణవాయువులు 5 ఇచ్చాడు. 5 విధములుగా ఆ యొక్క నిర్మాణ విధానములో సర్వేశ్వరుడు మరి జీవులకు ప్రసాదించినటువంటి వాడై మీరు ఈ ఇంద్రియముల ద్వారా ఆనందాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఇంద్రియముల ద్వారా ఆనందాన్ని పొందొచ్చు అనేటువంటి యొక్క మాట చాలా విడ్డూరముగా మరి విరుద్ధముగా కూడా తొయ్యవచ్చు. ఎందుకంటే మనం వింటున్నటువంటి యొక్క ప్రసంగాలు చాలా వరకు నిషేధ ముఖముగా పోతున్నటువంటి ప్రసంగాలు కాబట్టి మరి ఈ మాటలు మనకి వినగానే కొంత ఆశ్చర్యం గొలిపే విధానంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే సర్వేశ్వరుడు జీవితాన్ని ప్రసాదించిన విధానములో సర్వేశ్వరుడు ఒక క్రమబద్ధమై ఉన్నటువంటి యొక్క సముదాయాన్ని నిర్మించి ఇచ్చినటువంటి విధానములో
మరి ఎందుకు ఇచ్చినట్లు అని చెప్పనే మాట చూసినట్లయితే భుంజీథా అనుభవించు అనే మాట. కాబట్టి ఆనందాన్ని మరి అపేక్షించే లోకంలో అందరూ కూడా పోతున్నటువంటి ప్రయాణం చేస్తున్న విధానం. నువ్వు ఏమి సంపాదించినా, ఈ మాట మీకు గతంలో చెప్పాను యాజ్ఞవల్క్య మాటలో, ఆత్మ ఏమి ఆత్మ ఆత్మానం పతిం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ పతిం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సతిం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ పుత్ర ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ ద్రవ్యం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని చెప్పని యాజ్ఞవల్కి చెప్పేటువంటి మాటలు. కాబట్టి పతిం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సతిం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ అంటే ఆనందాన్ని అపేక్షించే సతిని పతి ప్రియముగా చూస్తూ ఉన్నాడు. మరి ఆనందాన్ని అపేక్షించే మరి ఆ విధముగా సతి పతిని ప్రియముగా చూస్తూ ఉన్నది, పుత్రుణ్ణి ప్రియముగా చూస్తూ ఉన్నాడు, ద్రవ్యమును ప్రియముగా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆనందానికి ఆనంద సాధనములుగా ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా ఆనందించడానికి గల అపేక్షతో మరి ఇవన్నీ వాడుకుంటున్న విధానం. కాబట్టి ఇక్కడ ఈశ్వరుడు భుంజీథా అనే మాట వాడుతూ ఉన్నాడు. ఈ భుంజీథా అనే పదానికి ముందు ఒక పదం పెట్టాడు, త్యక్తేన అనే పదం వాడాడు. తేన త్యక్తేన, కాబట్టి త్యాగము కలిగి భుంజీథా అనుభవించు అనే మాట అన్నమాట. కాబట్టి ఏమిటి ఈ త్యాగము అని చెప్పనంటే, వ్యవహార దశగా పోయేటువంటి వారు, వ్యవహారములో జీవించేటువంటి వారు, మరి వారు ఈ విశ్వ పదార్థములతో అనుసంధానం కలిగినప్పుడు మరి అక్కడ లోపల ఉన్నటువంటి ఈ గుణగణాలని ముందు పెట్టుకుంటూ ఉన్నాం. అసూయ, ద్వేషము, రాగము, ప్రేమ ఇలాంటి గుణాలన్నిటినీ మనం పెట్టుకొని ఉన్నటువంటి విధానం ఒకటైతే, రెండవది విశ్వ పదార్థముల యందు మరి ఈ రాగభావన ద్వేషభావనలను ప్రధానంగా చూపిస్తూ ఉన్నాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష, ద్వేష, దంభ ఇత్యాది గుణాలు మరి నువ్వు జీవితంలో ఆనందించడానికి అడ్డుగా ఉన్నటువంటి తెరలు. వాటిల్లో ప్రధానంగా చెప్పేటువంటి మాట స్వామివారి గీతలో, మరి ఇంద్రియస్య అర్ధే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోః వశం న ఆగచ్చేత్. ఇంద్రియస్య అర్థే, ప్రతి ఇంద్రియం యొక్క అర్ధ విషయములో రాగద్వేషౌ వ్యవస్థితౌ, ఈ రాగద్వేషాలని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నావు. తయోహో, ఆ రెండు కూడా, రెండింటికి వశం నా ఆగచ్చేత్, వశము పొందమాక అన్నాడు. తౌహి అస్య పరిపంథినౌ, తౌహి ఆ రెండు చూసినట్లయితే పరిపంథి, నిన్ను బంధించేటువంటివి, దుఃఖాల పాలు చేసేటువంటి అని చెప్పిన అర్థం. కాబట్టి ప్రకారముగా మానవులు తమ యొక్క జీవన విధానములోనే ఇంద్రియములతోనే చక్కటి జీవన విధానముగా మరి ఆ యొక్క బ్రహ్మము యొక్క ఆనందాన్ని సవిచూసే అవకాశముగా భగవంతుడు ఇవి ఉపకరణములను ప్రసాదించాడు. ఇవి ఉపకరణములు అంటారు. కనుక వాటి ద్వారా మరి ఇక్కడే చక్కగా మరి ఆనందించవచ్చు, భగవతత్వ దర్శనం చేసుకోవచ్చు, అనగా బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందవచ్చు. ఎట్లాగనేటువంటి మాటకు అని చెప్పే మాట, ఇంద్రియస్య అర్ధే రాగద్వేషౌ వ్యవస్థితౌ. ఈ రాగద్వేషములను పెట్టుకొని నీవు ఆనందానికి దూరమైపోతున్నావు అన్నాడు. ఇదే మాట పరమాత్మ మరొక చాట చెప్పినటువంటి విషయము, రాగద్వేష వియుక్తై తు విషయాన్ ఇంద్రియై చరన్. రాగద్వేష వియుక్తై, రాగము ద్వేషము అనేటువంటి వాటిలను దూరంగా పెట్టు. రాగద్వేష వియుక్తై అనగా దూరంగా పెట్టే అన్నాడు. అలాగా రాగద్వేషములు దూరంగా పెట్టి విషయాన్ ఇంద్రియై చరన్, విషయములను ఇంద్రియములతో చరణ్ అనుభవించు అనే మాట గీతలో వస్తున్న మాట. ఇక్కడ ఈశావాస్యములో మరి ఈశావాస్యకారులు మహర్షుల వారు సర్వేశ్వరుడు భుంజీథా అనుభవించు అనేటువంటి మాటకి
త్యక్తేన అనేటువంటి మాట అనుగుణ్యముగా భగవద్గీతలో స్వామివారు రాగద్వేష వియుక్తై, రాగద్వేషములు వీడి, ఇక్కడ త్యక్తేన అన్నాడు, అక్కడ వీడి అని అర్థం చెప్పాడు. వియుక్తై విడిచిపెట్టి, విషయాన్ ఇంద్రియై చరన్, కాబట్టి ఇంద్రియముల ద్వారా ఆ యొక్క బ్రహ్మమును నీవు విషయం చేసుకోవచ్చయ్యా అనేటువంటి మాట. కాబట్టి వాటికి అడ్డుగా ఉన్నటువంటిది ఏంటంటే ఇక్కడ తెరలు గుణములు. ఈ రాగద్వేషాలు పక్కన పెట్టేసేసి ఆశ్రయ సంబంధ గుణాల జోలికి పోకుండా కేవలం సర్వేశ్వరుని చేత ప్రసాదింపబడ్డటువంటి ఇంద్రియములతో మాత్రమే సంబంధం కలిగి విషయముల యందు దాగి ఉన్నటువంటి అంతర్గతమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క ఆనందాన్ని ఆనందించే వాళ్ళ లోకంలో చాలామంది ఉన్నారు. వారు ఈ రాగద్వేషాలకు గురి కాకుండా ఉన్నటువంటి వారు. ఇది రాగము ద్వేషం అనేది ఎక్కడ పెడుతున్నాం అంటే ఈ జగత్యాం జగత్తు, ఏ జగత్తు కదిలిపోయేదిగా ఉన్నదో ఈ కంటికి దృశ్యమానమై గోచరించేటువంటి నామరూపముల యందు మాత్రమే మనం ఈ రాగద్వేషాలని పెడుతున్నటువంటి విధానం అది. కాబట్టి ఆ యొక్క పదార్థములందు ఈ రాగభావన ద్వేషభావన రెండు వచ్చేస్తాయి. రాగం పెడితే ద్వేషం వచ్చేస్తుంది. ఈ రాగద్వేషాల ద్వారా మనం పోరాటాలని ఆరంభం చేశాం. లోకంలో చూస్తే అన్ని పోరాటాలు ఈ రాగద్వేషముల కాడే కొట్టుకులాడుతూ ఉన్నాయి, కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. కనుక భగవంతుని ద్వారా ప్రసాదింపబడేటువంటి ఉపకరణముల ద్వారా మనం పరమశాంతిని, బ్రహ్మానందాన్ని పొందేటువంటి యొక్క అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఇక్కడ స్వామి చెప్పే మాట త్యక్తేన భుంజీత, నువ్వు ఒకవేళ వ్యవహారములో ఇంద్రియముల యొక్క అంశములతో, ఇంద్రియ సాధనలతో సంబంధం పడి ఈ లోకములో నీవు మరి ఈ యొక్క విషయాలని భోగించే విధానంగా ఉన్నప్పటికీ కూడా నీవు చక్కటి ఆనందాన్ని పొందగలిగే అవకాశం ఏర్పడుతుంది. దానికి చెప్పినటువంటి మాట త్యక్తేన, వదిలిపెట్టు. విశ్వ పదార్థముల మీద కేవలం ఒక మరి రాగభావన పెట్టవద్దు, ద్వేషభావం పెట్టవద్దు. భక్తులుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదా, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే, విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు, విశ్వం విష్ణు విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణం. కనుక ఈ విశ్వము యందు అనగా శబ్ద స్పర్శ రూప రసగంధాత్మికమై ఉన్నటువంటి విశ్వమునందు వాళ్ళు ఈ రాగభావం ద్వేషభావాలను పూర్తిగా తొలగింపజేసి అక్కడ భగవద్భావన పెట్టారు. అంతా భగవంతుని యొక్క లీలా విధానము, అంత పరమేశ్వరుని యొక్క విభూతి ఐశ్వర్యము అనే భావనగా మరి అలాంటి స్వచ్ఛమై ఉన్న శుద్ధమై ఉన్నటువంటి దృక్పథముతో ఆ జగత్తు యందు ఉన్నటువంటి వారై మరి వాళ్ళు ఆ బ్రహ్మము యొక్క ఆనందాన్ని ఈ సాధనాల ద్వారానే, కరణముల ద్వారానే పొందుతూ ఉన్నారు. ఇవన్నీ ఉపకరణములే, ఇంద్రియములు కూడా ఉపకరణములే. అంటే ఉపకరణముల ద్వారా ఆనందాన్ని పొందటానికి అడ్డుగా ఉన్నటువంటి ఏంటంటే మనం వేసుకుంటున్నటువంటి తెరలు. అవి స్వామి చెప్పినట్లుగా ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ, నువ్వు రాగద్వేషాలని అడ్డు తెరలుగా పెట్టుకున్నావు. నువ్వు ఈ యొక్క ఆనంద సాధనాత్మకమై ఉన్నటువంటి ఉపకరణముల ద్వారా ఆనందానికి దూరమైపోతూ ఉన్నావు. ఇది కొంచెం గమనించుకోవాల్సినటువంటి యొక్క అంశము. మనం ఏ మేరకు ఈ రాగద్వేషాలకు గురి కాకుండా జీవించగలమో చూడగలిగితే ఆ తదనంతరం మన జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో కూడా ప్రతి ఒక్కరూ చూడవచ్చు. ఈ గుణములను వీడి జీవితం అనేటువంటి దాన్ని ఆస్వాదించగలగండి. ఎంత ఆనందంగా జీవితం ఉంటుందో చూడండి. పసిబిడ్డ వాడు ఎంత ఆనందంగా కిరంతలు కొడతాడో చెప్పండి. ఉయ్యాల్లో పడుకున్నటువంటి వాడు ఎంత ఆనందపడుతూ ఉంటాడో.
కారణం ఏంటంటే అక్కడ రాగద్వేషాదులు పుటకరించలేదు. అట్లా చెట్ల మీద ఉన్నటువంటి యొక్క పక్షులు కేరింతలు కొడుతూ ఉంటాయి, ఆనందంతో ఎగురుతూ ఉంటాయి. ఈ ప్రకారముగా విశ్వంలో అన్ని జీవులు కూడా ఆనందంగా ఉన్నటువంటి యొక్క విషయముగా ఇప్పుడే మనం అన్నమాచార్యుల వారి కీర్తనలో ఆస్వాదించుకున్న విధానం కదా. చీమకు తన జన్మము చేరి సుఖమై తోచు, దోమకు తన జన్మము దొడ్డ సుఖము, ఆమని ఈగకు సుఖ మా జన్మమై తోచు, ఏమిటా నెక్కువ సుఖమెవ్వరికేదయ్యా. అన్నీ కూడా ఆనందం వైపుకే తిరిగి ఉన్నాయి. అయితే ఇతర జీవుల యందు మనం చూసినట్లయితే ఇన్ని గుణాలు వాటి యందు ప్రకోపించే విధానంగా ఉండవు. రాగము, ద్వేషము, అసూయలు, కక్షలు, వైరములు, విద్వేషములు ఇవన్నీ కూడా అంతగా మనకి ఇతర జీవులలో కనపడే పరిస్థితి ఉండదు. అవి కేవలం ప్రజెంట్ వర్తమానములో జీవించేటువంటివిగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఆనందంతో కిరంతలు కొడుతూ ఆనందంతో పరవశించిపోతూ ఉన్న విధానాన్ని మనం దర్శించవచ్చు, చూడగలిగితే చూడవచ్చు. కాబట్టి ఈ ప్రకారముగా మనం వ్యవహారములోనే మరి భుంజీథా ఇంద్రియముల యొక్క సాధనల ద్వారానే ఆ బ్రహ్మము యొక్క ఆనందము ఉందో చెప్పుకున్నాం కదా. ఈశా వాస్యం, వాస్యం అంటే వస అంటే నివాసమై ఉండుట, వస నివాసే ఉండుట, అది ఉన్నది. ఎక్కడ ఉందనే మాటకి ఎత్తు కించ జగత్యాం, కించ జగత్యాం కదిలిపోయి ఈ జగత్తులో కించ అణు పరమాణువుల పర్యంతం అది అంతటా కూడా వ్యాపకమై ఉన్నదనేటువంటి మాట. ఆ వ్యాపకత్వమును గురించి మనం చెప్పుకుంటూ ఏమిటా వ్యాపకత్వము అంటే అది శుద్ధ బ్రహ్మము. అంటే ఆ శుద్ధ బ్రహ్మము వ్యాపకత్వం కలిగి ఉండగా ఆ శుద్ధ బ్రహ్మమునందు ఏ యొక్క మాయాశక్తి ఉన్నదో ఆ మాయాశక్తిని అనుసరించి అది ఈశ్వరుడుగా చెబుతున్నటువంటి మాట. కాబట్టి ఈ ప్రకారముగా ఆ సర్వేశ్వరుడు జీవులకు అంటే ఆ బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందటానికి ఉపకరణములుగా సాధనములుగా జీవులకు ఈశ్వరుడు ప్రసాదించినటువంటి ఇంద్రియములు. కనుక అట్టి ఇంద్రియములతో అందరూ కూడా ఆనంద సాధన మార్గములో ఉన్నారు. ఆనందాన్ని పొందటానికే అందరూ తమ ఇంద్రియాలని వినియోగింపజేస్తూ ఉన్నారు. చూచి ఆనందించాలి, విని ఆనందించాలి, తిని ఆనందించాలి, భోగి ఆనందించాలి. ఇదే అపేక్ష అందరితో కూడా. కాబట్టి ఇంద్రియముల ద్వారా ఆనందాన్ని పొందవచ్చు అనేటువంటి మాట, భుంజీత అనుభవించనే మాట పరమాత్మ అక్కడ ఆడుతూ ఉన్నాడు. అయితే దానికి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నీవు అక్కడ ఆనందానికి నీవు అడ్డుతెరలుగా వేసుకుంటూ ఉన్నటువంటివి ఈ యొక్క గుణములు అనేటువంటివి. రాగద్వేషాది గుణములు రెండింటినీ ప్రధానంగా చెప్పాడు. మిగతా గుణాలు కూడా మన యొక్క ఆనంద సాధనకు అడ్డుగా ఉన్నటువంటివే. అలా ఎన్ని చెప్పలేదు. రాగద్వేష వియుక్తై ఆ రాగద్వేషముల వరకే ఆయన తీసుకున్నాడు. ఇంకా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష, ద్వేష ఇవన్నీ కూడా మనసులో ప్రకంపనలు పుట్టింపజేసి వ్యక్తిలో చలనములు పుట్టింపజేసి మరి అనేకమైనటువంటి అనర్థక మార్గాల్లోకి లాక్కుపోయేటువంటి మరి అంటూ స్వామివారు గీత 16వ అధ్యాయంలో ఆసురీ గుణాలయ అవన్నీ కూడా తామసికము చేత రజోగుణము చేత ఉత్పన్నమైన గుణాలు కనుక సాత్వికులై ఉన్నటువంటి వారు ఆ గుణాల జోలికి పోమాకండి, ఆ గుణాలను జీవితంలోకి తీసుకోమాకండి, వాటిని వినియోగింపజేయమాకండి, వాటికి గురి కామాకండి, వాటి ఎమ్మటే పడి పోమాకండి. ఇంద్రియ చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయునావయోంబసి యన్మనసాం అనువిధీయతే అని ఒకసాట స్వామివారు చెప్పుకొస్తారు గీతలో. యత్ మనస అనువిధీయతే ఏ యొక్క మరి గుణాలకు లోబడి పోయేటువంటి విధానంగా ఉన్నప్పుడు అంబసాం నీటిలో ఏర్పడ్డటువంటి ప్రతికూల వాయువు అనుకూల వాయువు రెండు ఉంటాయి. సముద్ర గర్భంలో నావ ఉంటుంది.
ఆ నావకు తెరసాప దించుతాడు. చల్లగా మెల్లగా గాలి వీస్తూ ఉంటే ఆ చక్కటి ఆ గాలికి ఎలాంటి ఉడుదుడుకులు లేకుండా ఆ నావ ఒడ్డుకు చేరే విధానం ఉంటుంది. అదే కనుక సముద్రంలో తుఫాన్ రేగిందా, సుడిగుండములు తిరుగుతూ ఉన్నాయా, గాలి మహావేగముగా అటు ఇటు ఈస్తూ ఉన్నట్లయితే అలాంటి యొక్క దాంట్లో చిక్కుకున్నటువంటి యొక్క నావ ఏ ప్రకారముగా మరి దరి చేరలేక సముద్ర గర్భంలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుందో. యన్మనస అనువిధీయస్య హరతి ప్రజ్ఞాం వాయు నావ ఇవ అంభసి అనే మాట స్వామి చెప్తాడు. వాయు నావ ఇవ అంభసి, అంభసి సముద్రములో ఉన్నటువంటి యొక్క నావ పరిస్థితి అని చెప్పని అంటాడు. కాబట్టి ప్రకారముగా మనం మన జీవితంలో ఇంద్రియముల ద్వారా అపేక్షించేటువంటి యొక్క బ్రహ్మము యొక్క ఆనందాన్ని కోరి సకల జీవులు ఉన్నాయి కాబట్టి అటు ఆనందాన్ని పొందటానికి వీలు లేకుండగా లోన చేరి ఉన్నటువంటి తామసిక సంబంధమై రాజసిక సంబంధమై ఉన్న గుణాలు చిన్న భిన్నం చేసి చికాకులు కలగజేసి పరమశాంతిగా జీవించే జీవితాన్ని అశాంతిమయం చేసే విధానముగా మరి ఉన్నటువంటివి. కాబట్టి ఇక్కడ చెప్పే విధానములో భగవద్గీతలో కూడా రాగద్వేష వియుక్తైహితో విషయాన్ ఇంద్రియై చరన్ ఆత్మవశ్యై విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి అనే మాట. కనుక రాగద్వేష వియుక్తై, రాగము ద్వేషము లేకుండా ఉండుట ఒక అంశమైతే, ఆత్మవశ్యై మనస్సు తనకు స్వాధీనం చేసుకుని ఉన్నటువంటి వాడు, విధేయ ఆత్మ మనస్సు తన అధ్యయనములో ఉన్నది, ఇంద్రియాలు చక్కగా శుద్ధముగా ఉన్నవి, ఆ ఇంద్రియముల యందు ఆ చూపుల యందు ఈ గుణములనబడేటువంటి ఏమీ కూడా లేకుండా ఉన్నటువంటి వారు మాత్రమే భుంజిథా చక్కగా ఆ బ్రహ్మం యొక్క ఆనందాన్ని పొందే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా తేన త్యక్తేన ఇక్కడ రెండు అంశాలు వస్తాయి మనకి. తేన త్యక్తేన, త్యక్త అంటే వదిలిపెట్టుట, త్యక్తేన వదులుట చేత, భుంజిథ అనుభవించడం అనేటువంటి యొక్క అర్థము. రెండు అంశాలు ఎక్కడ ఏమిటని చెప్పానంటే, ఒకటి ప్రవృత్తికి సంబంధించిన అంశము, రెండవది నివృత్తికి సంబంధించిన అంశము. అది కాబట్టి కొంతమంది మహాత్ములు ఈ ఇంద్రియములు అనేటువంటి యొక్క సాధనలను పక్కన పెట్టి కేవలం ఇంద్రియ రహితమై నిరావరణమై ఉన్నటువంటి విధానముగా దాన్ని యోగ సమాధిగా చెప్తాం కదా. అంటే యోగ సమాధి అనేటువంటి దానిని పొందినప్పుడు అక్కడ ఈ యొక్క సమస్త అనాత్మ సంబంధమై ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా ఎడవబడ్డాయి, వదలబడ్డాయి. అది సూక్ష్మదేహమునందున్నటువంటి 19 ముఖాలుగా ఉన్నటువంటి యొక్క సమస్త ఇంద్రియములను త్యక్తేన వదిలి వాళ్ళు పూర్తిగా ధ్యానము ద్వారా నివృత్తి మార్గము ద్వారా వాటిని వదిలిపెట్టుట, జడము చేయుట. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. గీత. కాబట్టి ఈ విషయముల కంటే ఇంద్రియములు, ఇంద్రియముల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, యో బుద్ధేహే పరతస్తు సహా, ఆ బుద్ధికి కూడా అవతల ఉన్నటువంటి యొక్క స్వరూపము బ్రహ్మము అన్నారు. కనుక ఈ ప్రకారముగా ఇంద్రియాన్ని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః, పర అంటే వేరు, పర అంటే వేరు. విషయముల కంటే ఇంద్రియములు లోపల, ఇంద్రియముల కంటే మరి మనస్సు ఇంకా లోపల, మనస్సు కంటే బుద్ధి ఇంకా లోపల, యో బుద్ధే పరతస్తు సహా, ఆ బుద్ధి కంటే కూడా ఇంకా లోపల ఉన్నటువంటి స్వరూపం. అలాంటి ఆ యొక్క దాని దగ్గరికి పూర్ణముగా పోవాలని చెప్పి అన్నట్లయితే త్యక్తేనా వదిలిపెట్టు. ఇంతకాలముగా ఏ ఇంద్రియాలను వాడుకుంటూ ఉన్నావో వాటిని వదిలిపెట్టు. అనేక జన్మలుగా, ఇప్పటి నుంచి కాదు, అనేక జన్మలుగా సకల జీవులు మానవులందరూ కూడా ఆ సూక్ష్మదేహ సంబంధమై ఉన్న ఇంద్రియాలని వాడుకుంటూనే తమ జీవన విధానాలు కొనసాగించుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఇది ప్రవృత్తి మార్గానికి అనుసరించి ఉన్నటువంటి యొక్క అంశము.
ఈ ప్రవృత్తి మార్గమును ప్రధాన లక్ష్యముగా పెట్టుకొని ప్రతి ఒక్క ప్రాణి ఆ మార్గంలోనే పోతూ ఉన్నాయి. వివేకవంతులై, విజ్ఞానవంతులై, పరిశీలనాత్మక జ్ఞానం కలిగినటువంటి వారై ఉన్నటువంటి మానవులు కూడా మరి కేవలం నివృత్తి మార్గం వైపుకు పోకుండగా ప్రవృత్తి మార్గమునే ఎన్నిక చేసుకునే వాళ్ళు ఆ వైపుకే పోతున్నటువంటి విధానం. కాబట్టి ఇక్కడ రెండు అంశములు మనం గ్రహించినట్లయితే, భుంజీథ ఆ బ్రహ్మము యొక్క ఆనందాన్ని అనుభవించే విషయముగా చూసినట్లయితే, ఇక్కడ త్యక్తేన అనేటువంటి మాట మనకి తెలియబడుతుంది. ఈ త్యక్త వదలటము అనేటువంటి దాని నుంచే నువ్వు శాశ్వత ఆనందాన్ని పొందగలిగే అవకాశం ఏర్పడుతుంది. ఈ వదలటము అనేటువంటిది ప్రవృత్తికి సంబంధించిన అంశము, నివృత్తికి సంబంధించిన అంశము. ప్రవృత్తికి సంబంధించిన అంశముగా భావించినట్లయితే ఇక్కడ మరి ఏ యొక్క ప్రకృతి ద్వారా, సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞ ద్వారా ఏ ఇంద్రియములు ఇవ్వబడ్డాయో అట్టి ఇంద్రియముల యందు ఈ రాగద్వేషములు మరి యొక్క కామాది గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణములతో సంబంధం లేని విధానముగా ఇంద్రియములతో, విషయములతో అనుసంధానం కలిగి ఉన్నట్లయితే ప్రసాదం అధిగచ్చతి. ప్రసన్నచేతసః హియాశు బుద్ధి పర్యవతిష్టతి. ప్రసాదే సర్వదుఃఖానాం హానిః అస్య ఉపజాయతే. ప్రసన్నచేతసః ప్రసన్నచేతస రాగలుగుతుందా? వ్యవహారం రాగలుగుతుందా? ఆ ప్రసన్నచేతస ఎవరి యొక్క మనస్సు ప్రసన్నముగా, ప్రశాంతముగా ఉంటుందో అట్టి ప్రసన్నమైనటువంటి యొక్క మనస్సుతో నిష్కల్మషమై ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా శుద్ధ సాత్వికముతో ఉన్నట్లయితే వారు ఎక్కడే చూచి ఆనందాన్ని పొందవచ్చు, విని ఆనందాన్ని పొందవచ్చు, స్పృశించి ఆనందాన్ని పొందవచ్చు. కాబట్టి ప్రకారముగా మన ప్రతిష్టాత్మకముగా ఈ మంత్రములో ఈశా అనే పదములోనే మీకు అక్కడ శుద్ధ బ్రహ్మము వస్తుంది, శబల బ్రహ్మము వస్తుంది. శబల బ్రహ్మ అంటే ఈశ్వరుడే, ఈశ అంటే ఈశ్వరుడే కనుక మరి ఆ యొక్క శుద్ధ బ్రహ్మము అంటే కేవలం ఆనందము అని అర్థం. అట్టి ఆనందాన్ని పొందటానికి జీవులకు ఉపసాధనములుగా ఇచ్చినటువంటి ఇంద్రియములు. అట్టి ఆ ఇంద్రియముల ద్వారా నువ్వు ఆనందించాలనేటువంటి కోరిక కలిగి ఉన్నావు. కానీ అట్టి ఆనందము, ఆ ఇంద్రియాల ద్వారా ఆనందాన్ని పొందాలనేటువంటి విధానములో నువ్వు మళ్ళా తిరిగి వాటికి అడ్డు తెరలగా ఈ రాగద్వేషాలను పడేసుకుంటూ ఉన్నావు. అది గీతలో చెప్పే మాట, రాగద్వేష వియుక్తై. ఈ రాగము, ద్వేషము ఇక్కడ రెండు చెప్పారు, మిగతాయి కూడా గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఈ రాగము, ద్వేషము లేకుండా విషయాన్ని ఇంద్రియై చరణ్ విషయములను ఇంద్రియాలతో నువ్వు ఆస్వాదిస్తూ ఉన్నా కానీ ప్రసాదం అధిగచ్చతి, ఆత్మానందాన్ని పొందగలవనేటువంటి మాట. ఇది భౌతికముగా వ్యవహార దశలో ఉన్నటువంటి వారికి మరి ఆనందాన్ని పొందేటువంటి అపేక్ష కలిగి ఉన్నారు కాబట్టి వారు జీవితంలో ఆనందించే విధానముగా ఉన్న విషయములో మరి వాళ్ళు ఇలాంటి గుణాలను వదిలిపెట్టి ఇంద్రియాల ద్వారా మాత్రమే కేవలై, మీ గీతలో పదాలు వస్తాయి చాలాసార్ల, కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియై అపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే అన్నాడు. కాయేన కాయముతో, మనసు చేత, కేవలై ఇంద్రియై. కేవలై అని చెప్పారంటే అది చెప్పినట్లుగా రాగద్వేష రహితమై ఉన్నటువంటి ఇంద్రియాలని కేవలై అనే మాట అర్థం అన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా అలాంటి విధానముగా జీవితమును మనం జీవించగలిగే అవకాశాలు ఏమన్నా ఉన్నట్లయితే చూడండి. దాని ద్వారా మనం నిత్య జీవితంలోనే సర్వవ్యాపకమై ఉన్నటువంటి అట్టి ఆ బ్రహ్మాన్ని వీటి ద్వారానే మనం ఆ ప్రసన్నం చేసుకోవచ్చు, దాన్ని ఆస్వాదించవచ్చు అనేటువంటి మాట. రెండవది ఏంటంటే, ఏ యొక్క ఇంద్రియ సాధనములను ఉపకరణములుగా చేసుకుని ఏ యొక్క విశ్వ అంతరాలలో ఏ బ్రహ్మమైతే ఆనందాత్మకమై ఉన్నదో
అటు ఆనందాన్ని పొందాలనేటువంటి యొక్క అపేక్షతో సకల మానవులు ఆ మార్గంలో పోతున్న విధానము. కానీ యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి చెప్పే మాట ఏంటంటే, నీవు సమస్త ఇంద్రియ సాధనలు ఏ సర్వేశ్వరుని ద్వారా ఇవ్వబడ్డటువంటి యొక్క ఇంద్రియాలని సుఖ సాధనముగా ఆనంద సాధనములుగా వాడుకుంటూ ఉన్నావో, ఒకవేళ ఆ సమస్త ఇంద్రియాలను గనుక నివృత్తి మార్గముగా తీసుకువచ్చి బ్రహ్మములో విలీనం చేసినట్లయితే భుంజీథా బ్రహ్మము యొక్క ఆనందాన్ని పూర్ణముగా పొందగలవు. ఈ మాట మీకు భగవద్గీత 5వ అధ్యాయం అనుకుంటా అక్కడ స్వామి చెప్పే మాట. ఏదో అధ్యాయం చూడండి, అధ్యాయం ఏదో చూడండి మీరే. కర్మణి ఆదాయ బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రం యవాంభస అనే శ్లోకంలో స్వామివారు ఏమన్నారంటే, బ్రహ్మణి ఆదాయ కర్మాణి అన్నాడు. కర్మణి కర్మాణి బహువచనం అది. బ్రహ్మణి అనేది ఏకవచనం అది, ఎందుకంటే బ్రహ్మం ఒకటే కదా. కాబట్టి బ్రహ్మణి సప్తమ భక్తి ఏకవచనం, బ్రహ్మము యందు అని అర్థం వస్తుంది. బ్రహ్మణి ఆదాయ అంటే ఉంచటం. ఏవి? కర్మాణి కర్మలు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతరేంద్రియ ఇవి కర్మలు చేసేది. మనలో ఈ కర్మ వ్యవహారం అనబడే అన్నీ కూడా ఇంద్రియముల యందే ఉన్నది. అవి జ్ఞానేంద్రియముల యందు కర్మేంద్రియముల యందు అంతరేంద్రియముల యందు ఉన్నటువంటి వ్యవహారమే కర్మ. అట్లా కర్మ సహితమై ఉన్నటువంటి ఏ ఇంద్రియ సముదాయం ఉన్నదో బ్రహ్మణి ఆదాయ నువ్వు బ్రహ్మమునందు పెట్టేయి. ఒకవేళ పెట్టగలిగితే, అది పెట్టాలంటే నీకు నివృత్తి మార్గం, అది హంస యొక్క ఆశ్రయం, సోహం సూత్రం. అటు నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి మహాత్ములు లోకంలో చాలామంది ఉన్నారు. ఋషులు, యతీశ్వరులు, సాధువులు, పరివ్రాజకులు, విద్వసత్తములు, విదిశ్యమనులు, యోగులు, జ్ఞానులు ఎంతోమంది ఆ మార్గంలో ప్రయాణం చేసే విధానంగా ఉన్నారు. కాబట్టి ప్రయాణం చేసి మరి ఏం చేశారా అంటే బ్రహ్మణి ఆదాయ బ్రహ్మమునందు ఉంచారు. ఆదాయ అంటే ఉంచటం. ఇంతకాలముగా వ్యవహారములో ఆనంద ప్రాప్తి కోసముగా, ఆనంద సాధనములుగా, ఆనంద ఉపకరణములుగా వాడుకుంటున్నటువంటి యొక్క ఇంద్రియాలని వాళ్ళు నివృత్తి మార్గము ద్వారా బ్రహ్మణి ఆదాయ బ్రహ్మమునందు పూర్తిగా వాళ్లను విలీనం చేశారు. అలాగా విలీనం చేయగా ఏమవుతుంది? అక్కడ కేవలం బ్రహ్మమే ఉంటుంది. సమస్తం లయమైపోతే ఉంటుంది, బ్రహ్మమే ఉండేది. మిగిలి ఉండేది బ్రహ్మమే. చివరికి మిగిలి ఉండేది బ్రహ్మమే. ఎక్కడ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అంతరేంద్రియులు మొత్తం లయమైపోయినట్లయితే యజ్ఞశిష్టస్య నస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వఘం పాప ఏ పశంత్యాత్మక. కాబట్టి ప్రకారం యజ్ఞశిష్టం, దాన్ని యజ్ఞశిష్టం అన్నారు. బ్రహ్మము యొక్క ఆనందం ఆ ప్రకారముగా మరి 2 మార్గాల ద్వారా నువ్వు కోరుకున్నటువంటి ఆనందాన్ని పొందటానికి అవకాశం ఉన్నది అనేటువంటి మాట ఇక్కడ. నీకేం కావాలయా జీవితంలో? డాబాలు కావాలి, ఫ్లాట్లు కావాలి, భూములు కావాలి, బ్యాంక్ బ్యాలెన్సులు కావాలి, అనేకమైనటువంటి యొక్క మరి సమస్త సంభారాలు కావాలి, ఎన్ని కావాలి. ఇవన్నీ ఎందుకు? ఏం చేసుకుంటావు? నెత్తిని పెట్టుకుంటావా? నడుం కట్టుకుంటావా? మరి పట్టుకుపోయే అవకాశం ఏమైనా ఉన్నదా? అన్నీ కూడదీశావు. విశ్వంలో ఉన్న ఎక్కడెక్కడే అన్ని మొత్తం కూడదీశావు. ఏం చేస్తావు? ఇంట్లో పట్టవు. ఎడ పెట్టాలంటే బయట పెడదామా? ఎవరో బడ్డుకు పోతారు, కాపలా కూర్చోవాలి. లోన పెడదామా? పట్టి సాగదు. అసలు ఇవన్నీ ఎందుకంటే నీకు ఇవన్నీ ఉంటే నాకు హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అన్నింటి యొక్క అపేక్ష ఏమిటంటే ఆనందం. ఈ డబ్బు బాగా ఉంటే ఆనందపడతాను, మంచి కారు ఉంటే ఆనందపడతాను, మంచి భార్య ఉంటే ఆనందపడతాను అని ప్రకారంగా ఆనంద సాధనములుగా వ్యక్తి భావించాడు. కాబట్టి వాటి ద్వారా ఆనందం వస్తుందనేటువంటి యొక్క అపేక్షతోనే ఇవన్నిటిని కూడా అమితముగా కోడేసుకోవడం లాంటిది చేస్తూ ఉన్నాడు. ఆ కోడేసుకునే విధానం ఏంటంటే జీవితంలో ఆనందిస్తాను అనేటువంటి అపేక్ష అన్నమాట.
కాబట్టి ప్రకారముగా నీవు ఇంద్రియముల ద్వారానే ఆనందించవచ్చు. కానీ నీవు త్యక్తేనా వదులు, అత్యాశలు వదులు, పేరాశలు వదులు, మోఘాశ మోఘకర్మాణ మోఘజ్ఞాన విషేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః అనే పదాలు పరమాత్మ అంటూ ఉన్నాడు. మోఘాశ వ్యర్థ ఆశలు, మోఘకర్మాణ వ్యర్థ కర్మలు, మోఘజ్ఞాన వ్యర్థ జ్ఞానములు ఇవన్నిటిని పైనేసుకోవడం కారణంగా నీకు వ్యవహారంలో లభ్యమవ్వాల్సినటువంటి యొక్క పరమాత్మ యొక్క ఆనందం నీకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నివృత్తి మార్గం లేక అది అక్కడ ఆనందం నీకు దూరమయ్యేది. ఇక్కడ ప్రవృత్తి మార్గంలో పొందేటువంటి యొక్క ఆనందం కూడా ఇవన్నీ అధిక సమాచారం పైనేసుకోవటం వల్ల ఇక్కడ కూడా నీకు ఆనందం దూరమైనటువంటి విధానమే. కాబట్టి లోకంలో టోటల్గా చూసినట్లయితే అందరూ కూడా ఆనంద అపేక్ష కలిగే జీవితాలను జీవిస్తూ ఉన్నారు. తాము అనుకున్నటువంటి యొక్క ఆనందం జీవితంలో ప్రాప్త్యంసనే పక్షముగా ఉంటే వాడు జీవించడానికి ఇష్టపడాడు. తను అపేక్షించినటువంటి పరమాత్మ లక్షణమగు ఆనందం అపేక్షించి ఉన్నటువంటి వానికి అది లభ్యం కాని విధానముగా ఉన్నట్లయితే, ఏ కోశాన ప్రాప్తించేదనం లేకుండా ఉన్నట్లయితే ఇక ఆ జీవితాన్ని ముగింపజేసుకోవడానికే సిద్ధపడతాడు. ఎందుకంటే భగవంతుని వీడి ఉండలేడు. భగవంతుడంటే ఆనందం. ఆనందమయోభ్యాసాత్ బ్రహ్మసూత్రం ఆనందమయ మాంత్రవర్ణికమేవ చ గీయతే. సమస్త మంత్రములో కూడా బ్రహ్మమును ఆనందముగానే గీయతే బోధిస్తూ ఉన్నాయట. సమస్త వేదములన్నీ కూడా మాంత్రవర్ణికమేవ చ గీయతే. సమస్త మంత్రములు ఉపనిషత్తులన్నీ కూడా మాంత్రవర్ణికమేవ చ గీయతే బ్రహ్మమును ఆనంద స్వరూపముగానే చెప్తూ ఉన్నాయి. కాబట్టి అట్టి ఆనందాన్ని అపేక్షించే మరి మానవులందరూ కూడా ఉన్నారు. కాబట్టి అట్టి ఆనందాన్ని పొందటానికి రెండు మార్గములుగా ఉన్న విధానము, ఆ రెండు మార్గములలో కూడా తేన త్యక్తేన ఆ యొక్క ఆ అంశాన్ని కనుక అవలంబించగలిగితేనే నివృత్తి విధానములో ఉన్న వాళ్ళైనా ఆనందాన్ని పొందగలుగుతారు. ప్రవృత్తి మార్గములో ఉన్న వాళ్ళైనా కానీ ఆనందాన్ని పొందగలుగుతారు. కాబట్టి ఇక్కడ ప్రతిష్టాత్మికముగా ఈశా అనే పదములో అంతర్గతముగా సర్వవ్యాపకమై బ్రహ్మమున్నది. మాయాశక్తి సమన్వితమై ఉన్న విధానములో ఈశ్వరుడు ఉన్నాడు. ఆయన ద్వారా ప్రసాదింపబడ్డటువంటి జీవితంలో, ఆయన ద్వారా ఇవ్వబడ్డటువంటి ఉపకరణముల ద్వారా అంతర్గతముగా ఉన్నటువంటి యొక్క బ్రహ్మానందాన్ని పొందటానికి చక్కటి మార్గముగా ఉన్నటువంటి అంశము. అన్నింటికీ మూల కారణం ఏంటంటే తేన త్యక్తేన. ఆ ఒక్క విషయాన్ని గనక అవలంబింపగలిగితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశము ఏర్పడుతుంది. దీని మీద ఇంకా చూద్దాం ఏముందో. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.